హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నాం. దీని కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చింది, దీని ప్రోగ్రెస్ ఏంటి ఒకసారి మనం చూసుకుందాం. ప్రజెంట్ దీని కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోయింది కోవిడ్ వల్ల. మళ్ళీ దీని కన్స్ట్రక్షన్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తారని విన్నాను, టెండర్ పిలిచారని. దీనికి ఫౌండేషన్ స్టోన్ 2016లో వేశారు. మన ఏపీలో రెండో ఇంటర్నేషనల్ స్టేడియం ఇది. దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 34,000. మొత్తం 24 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. వైజాగ్ స్టేడియంతో పోల్చుకుంటే దీనికి సిట్టింగ్ కెపాసిటీ ఎక్కువ. అంటే ఏపీలో అతిపెద్ద స్టేడియం ఇదే కాబోతుంది. దీనికి ఫౌండేషన్ వేసింది 2016లో. స్టేడియం లోపల చూపిద్దాం అనుకున్నా, కానీ కోవిడ్ వల్ల ఎవరిని అలౌ చేయట్లేదు అన్నారు. తర్వాత ఎప్పుడైనా ట్రై చేస్తా కానీ డెఫినెట్గా. ప్రజెంట్ అయితే ఆగిపోయినాయి. డిసెంబర్లో మళ్ళీ టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేస్తారని చిన్న ఆర్టికల్లో చదివా. ప్రజెంట్ అయితే ఈ రోడ్ ఈ స్టేడియంకి రోడ్లు ఇవే. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి ఉన్న రోడ్లు అయితే ఈ కావు. తర్వాత ఫ్యూచర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తారేమో తెలియదు, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి అయితే ఈ రోడ్లు సరిపోవు. స్టేడియంకి ఆనుకొని ఉన్న ఇది బిల్డింగే ఇండోర్ స్టేడియం. ఇది మ్యాచ్లు జరిగినప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ ప్లస్ ఈ మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి అంతా ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.